అసలు మీ అబ్బాయిని ఎవరు చంపేశారు? అసలు ఏంటి? ఏమన్నా వాళ్ళు కావాలని ఫోన్ చేసి పిలిపించి చంపేశారు. ఎవరు ఫోన్ చేశారు? ఎవరు పిలిపించారు? లడ్డైన అబ్బాయి అండి, ఆడ మనిషిని అడ్డం పెట్టుకున్నాను. ఆడు ఫోన్ చేసేటప్పుడు ఆ రైతు ఎంతో ఫోన్ వచ్చింది పిల్లోడికి. అంటే ఈరోజు అంటే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉంటే మీ అబ్బాయిని చంపేశాడు అన్నారు లడ్డు. ఆయన పరామర్శించడానికి వాళ్ళని రావటంపై మీరేమంటారు అసలు? మరి ఆడది కాలు ఎక్కడికి వాళ్ళకి మద్దతు ఇచ్చినట్లు ఎక్కదు. ఏమంటే రౌడీ షీటర్లకి మద్దతు ఇచ్చినట్లు ఎక్కదు. ఈడకు మాకు అన్యాయం జరిగితే వాళ్ళకి కరెక్ట్ అవుద్దా? అంటే పోలీసులు కొట్టారు దళితుల్ని అది ఇదని అని అంటున్నారుగా. దళితులు కొట్టారు అందుకనే పరామర్శించడానికి వచ్చాను పోలీసు వాళ్ళు అది ఇదని అంటున్నారే. జగనే చంపేయమంటున్నాడేమో మరి. జగనే అమ్మ ఏంటమ్మా? జగనే అమ్మ అంటున్నాడేమో. జగనే చంపేయమంటున్నాడు మరి. మరి ఏమంటే ఇప్పటికి అడ్రస్ లేడు బిడ్డ, మాకు ఏ ఆధారం లేదు. మేము ఎట్ట బతకాలి? మమ్మల్ని నాలుగు ఇచ్చాడా, ఆధార్ ఇచ్చాడా? ఇప్పుడు అయ్యాల వాళ్ళని ఏదో కొట్టుకున్నారు అన్నందుకు ఆడకొచ్చి మమ్మల్ని వాళ్ళని బలకెత్తానికి వచ్చారు. మేము మనుషులం కాదా? మా బిడ్డ మనిషి కాదా? ఎక్కడ వేసింది కూడా తెలియదు, ఎట్ట కొట్టేసింది కూడా తెలియదు. ముక్కలు చేసి కాల్లో వేసారంట. మా పిల్లోడు ఏమైనా ఏం చేశాడు? ఒక్కసారి రెండుసార్లు తల్లిదండ్రులు చెప్పొచ్చుగా. జగన్ పదవులోనే ఉన్నాడు. శివకుమారి వాళ్ళకిలా, మెరుగు నాగార్జున వాళ్ళకిలా, మమ్మల్ని ఎవరు వాళ్ళకిలా. మాకేం సహాయం చేయాలి? మాకు బిడ్డ కూడా జీపీఎల్ అసలు ఆ లడ్డుగా ఈరోజు పరామర్శించడం అసలు మీకు ఎలా అనిపిస్తుంది? అసలు మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి అని నుంచోబెట్టారు తీయాలనిపిస్తాను. మా పిల్లాడు చంపేస్తే వాళ్ళని అట్ట బతకాలనిపిస్తాం మాకు అనిపించింది. మాకు ఎవరైనా మా పిల్లాడు అవుతాడు.